హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ఓ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే పీఎఫ్ విత్డ్రా చిక్కులకు కేంద్రం చెక్ పెడుతోంది. జూన్ నుంచి పీఎఫ్ నిధులను యూపీఐ, ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఆటోమేటెడ్ సిస్టమ్ విధానంలో ₹1,00,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చని చెప్పారు. కోరుకున్న అకౌంట్కు ఆ నగదును బదిలీ చేసుకోవచ్చని కార్మిక శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా ప్రకటించారు. ఇక ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ నిధుల ఉపసంహరణను ఇకపై సులభతరం చేయనుంది. త్వరలో యూపీఐ ద్వారా నగదు విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చర్యలు తీసుకుంటుంది. అలాగే దీనికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ప్రతిపాదనలకు కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని ఆ శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా తెలిపారు. మే లేదా జూన్ నుంచి ఉద్యోగులు పీఎఫ్ మొత్తాలను ఏటీఎం, యూపీఐ ద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. ప్రొవిడెంట్ ఫండ్స్ నిధులు పొందే విషయంలో చందాదారులు అనూహ్య మార్పులు చేయబోతున్నారని తెలిపారు. కేవలం నగదు విత్డ్రా మాత్రమే కాదు, పీఎఫ్ లో ఎంత మొత్తం ఉందో కూడా యూపీఐ ద్వారా చూసుకోవచ్చని చెప్పారు. ఆటోమేటెడ్ సిస్టమ్ విధానంలో ₹1,00,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చని చెప్పారు. కోరుకున్న అకౌంట్కు ఆ నగదును బదిలీ చేసుకోవచ్చని కార్మిక శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా ప్రకటించారు. డిజిటలైజ్ చేయడంలో ఈపీఎఫ్ఓ గణనీయమైన పురోగతి సాధించిందని దావ్రా పేర్కొన్నారు. విత్డ్రా సదుపాయాన్ని క్రమబద్ధీకరించడానికి 120కి పైగా డేటాబేస్లను ఏకీకృతం చేసిందని తెలిపారు. అంతేకాదు క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయం కూడా కేవలం 3 రోజులకు తగ్గిందని చెప్పారు. 95% క్లెయిమ్లను ఆటోమేటెడ్ ప్రాసెస్ రూపంలో జరగనున్నాయన్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.